ఏ ఊరికన్నా ఊర్రి బస్టాండ్ కాడనో బొడ్రాయి కాడనో పెద్దలు ముచ్చట్లు పెట్టుకుంటా కానొస్తారు. గ్రామ పంచాయతీ కాడ గెట్టు పంచాదులో ఆలుమోగుల పంచాదులో నడుస్తుంటాయి. అట్లనే బడిదిక్కుపోతే పోరలు ఆడుకుంటారు. ఇక పొద్దుందాకా షేన్లు శెలకల పొంట వ్యవసాయం పనులు జోరుగా వేస్తుంటారు. ఇక పెద్ద మనుషులుంటే ఇంటికాడు ఉంటారు. ఎవరు ఏ పనికి పోయినా మాపటిలో అందరు ఇండ్లు చేరొచ్చి ఇంటోళ్ళతోని సంబురంగా ఉంటారు. అంతే కదా. ఇక ఇటు చూడుర్రి. ఇంటింటికి తాళమే. ఆడాడ పెద్ద మనుషులు బుడ్డ పోరలు తప్ప నడీడోళ్ళు పడ్సోళ్ళు అసలే అగుపడతలేరబ్బా. అందరూ వలసెళ్ళిపోయినరు. మరి బండెనక బండి గట్టి పోతనే ఉన్నారు. సరుకు సోదలు, ఉప్పు పప్పులు, బట్టలు గిట్టలు అన్ని సదిరి పెట్టుకున్నారు. నిన్నియాల్టి సంధి కాదు, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చుట్టుముట్టు 175 తండాలుంటే శానా తండాలు పతేడి ఇదే కథ. మాకు ఇడ్సా పెట్టిపోయినారు, పిల్లలు కూడా ఇడ్సా పెట్టిపోయినారు. ఎట్లా బతకాలి? ఏదైనా కప్పని ఉంటే ఈయనే చేసుకుంటారు కదా. ఈడ పని ఉంటే ఉంటుంటే సార్ ఏం పని లేవు. ఏమరా ఫ్యాక్టరీ చేస్తే బతకుతారు. నిజామాబాద్, మెదక్ జిల్లాలకే కాదు కర్ణాటక దిక్కు కూడా పోతున్నారు. మళ్ళా 3-4 ఏండ్ల దాకా రారు. భూమి జాగలున్నా ఏడాదికి ఒక్క పంట పండితే అదే మా భాగ్యం. ఆడికి పోయినాక ఏ కష్టం వచ్చినా పట్టించుకునే నాదుడు ఉండడు. పని చేపించుకున్నాడు తప్పితే. వర్షాకాలమే పండుతుంది. ఏదైనా ఫ్యాక్టరీ చేసుకుంటే వీడిని భర్తలు భార్య భర్తలు ఇద్దరు కూడా పోయినాం. అయితే మాకు పాము కురిసింది. అయితే మేము రిటర్న్ వచ్చినాం. 3 నెలల దాకా చెరుగొట్టడానికి పోయిన వాళ్ళు రాలన్నమాట. వాళ్ళ పిల్లలు ఇంటికాడ పడుతున్న ఇబ్బందులు వాళ్ళు చూడలేరు. కొడుకులు కోడన్లు అయ్యవ్వలంతా బతుకు తెరువు కోసం పోతే ఇల్లు పట్టుకొనుండే ఇల్లది ఇంకో తిప్పలా. మా నాయనమ్మకు ఇబ్బంది అవుతుంది. మొత్తం పని లేక ఆడిపోతుర్రు. గిడ పని ఉంటే గిడని చేసుకుంటారు కదా. చిన్నల నుంచి పెద్దల దాకా అందరు కోరుకునేది ఒక్కటే, మా ఏరియాలో ఫ్యాక్టరీ పెడితే వలస పోయే గోసలు తప్పుతాయి. ఏండ్ల సంధి ఇదే బాధ. మరెన్నడు తప్పుతుందో.